హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. సో ఇక లోన్ రికవరీ ఏజెంట్లు ఏమి ఇస్తారంటే, సో జనరల్గా పేమెంట్ డిలే అయినప్పుడు మీ యొక్క కాంటాక్ట్స్ కాల్స్ వెళ్తాయి. ఓకే, సో ఇచ్చిన డేట్కు పేమెంట్ చేయండి, లేదంటే కాంటాక్ట్స్ కాల్ చేస్తాం, రిలేటివ్స్కి కాల్ చేస్తాం అనే యొక్క సాఫ్ట్ థ్రెట్ ఇచ్చినప్పుడు సో ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలో సో చూడండి. అండ్ ఆల్సో దీంట్లో కొన్ని మల్టిపుల్ ఆడియోస్ యాడ్ చేసి చూడండి. అండ్ ఆల్సో ఇక లోన్ రికవరీ ఏజెంట్ ఇంటికి వచ్చినప్పుడు సో చాలామంది కన్ఫ్యూజన్లో వీడియో తీస్తున్నారు. ఓకే, బట్ ఆ వీడియోలో ప్రాపర్ డాటా అడగట్లేదు అనమాట. సో కాబట్టి ఒక లోన్ రికవరీ ఏజెంట్ ఇంటికి వచ్చినప్పుడు సో మీరు చేయాల్సిన పనులు ఏవో నేను చెప్తాను వీడియో చివరిలో. అండ్ ఆల్సో క్రెడిట్ కార్డ్ రొటేషన్ అంటే ఏంది అనే ఒక ఆడియోస్ యాడ్ చేశాను. సో క్రెడిట్ కార్డ్ రొటేషన్కు మనకు టెలికాలర్స్ ఆఫర్ చేసినప్పుడు మనం ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి, దీనిలో ఉండే లాభాలు నష్టాలు కూడా డిస్కస్ చేస్తాను. సో వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. చెప్పండి. హలో చెప్పండి. హలో గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను పూనావాడ ఫైనాన్స్ మాట్లాడుతున్నాను. ఆల్రెడీ మార్నింగ్ కాల్ చేశారు, అప్డేట్ ఇచ్చాను మేడం. ఆల్రెడీ మార్నింగ్ కాల్ చేశారు, అప్డేట్. ఈఎంఐ పెండింగ్ ఉంది కదా సార్, ఈఎంఐ పెండింగ్ ఉంది కదా, ఎప్పుడు పే చేస్తారు? చేస్తాను మేడం. చేస్తా అంటే ఒక టైం చెప్పండి సార్ మాకు. ఒక డేట్ 20 ఆఫ్ దిస్ మంత్. 20 వరకు మీకు టైం ఎవరు ఇచ్చింది సార్? 20 వరకు టైమే లేదు. మరి ఎందుకు అడిగారు మేడం టైం ఎప్పుడు డేట్ అని? సార్ మీరు ఏమన్నారు కడతా అంటే మేము టైం అడిగినాం. కడతా అంటే టైం అడుగుతారు కదా సార్, ఎవరైనా ఏ డేట్ అని అడుగుతారు కదా. మీకు కాల్ చేసి మీకు కోపం రాదా సార్? పర్లేదు, మీ పని మీరు చేస్తున్నారు. బట్ 20కి నాకు పేమెంట్ వస్తుంది మేడం, అప్పుడు ఇస్తా సార్. 20 వరకు అయితే టైం, అప్పట్లోపే అడ్జస్ట్ చేసుకోండి సార్. ముందు ట్రై చేస్తా, ఆల్టర్నేట్ ట్రై చేస్తాను మేడం. 10 వరకు నేను టైం ఇస్తాను సార్. మీరు 20 అన్నారు, నేను 10 వరకు టైం ఇస్తాను. మీరు టైం లేదు, 10 వరకు ఇస్తా. అప్పట్లో మీరు పే చేయకపోతే నేను కాలింగ్ లింక్ ఫార్వర్డ్ చేస్తాను. ఇక నాకు తెలియదు. సరే మేడం, ఓకే మేడం. మరి ఎప్పుడు పే చేస్తాను సార్? నేను 20 వరకు అవుతుంది, 10 వరకు ట్రై చేస్తా. ఆల్టర్నేట్ సోర్సెస్ ప్లాన్ చేస్తా, అవి వస్తే అడ్రస్ ఇస్తాను సార్. నేనైతే 10 వరకు అని చెప్పిన. అప్పటి లోపు కూడా ట్రై చేస్తే కాలింగ్ లింక్ ఫార్వర్డ్ చేస్తాను. ఓకే, అప్పట్లో కాలింగ్ టీమ్ కి ఫార్వర్డ్ చేసి సార్, వాళ్ళు ఎవరికైనా కాల్ చేయొచ్చు, మీ ఇంట్లో వాళ్ళకి, మీ రిలేటివ్స్ కి. అర్థం కాలే. కాలింగ్ టీమ్ కి ఫార్వర్డ్ చేశారు సార్. వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళకైనా, మీ రిలేటివ్స్ కైనా, మీ విలేజ్ వాళ్ళకైనా కాల్ చేశారు సార్. విలేజ్ వాళ్ళకి కాల్ చేస్తాం చూస్తా మేడం. దానికి ఇస్తానండి. ఆర్బీఐ చదవలేరా మీరు? మీ ఇష్టం సార్, కూడా నాకు తెలియదు. డేర్ చేయండి మేడం, డేర్ చేయండి. కాంటాక్ట్ లిస్ట్ కాల్ చేసి ఒక్క రూపాయి ఇస్తారేమో, డేర్ చేయండి. చెప్తున్నా మీకు ఫ్రీ ఇంటర్వ్యూ ఇస్తున్నాను. ఒకవేళ డేర్ చేసి కాంటాక్ట్ లిస్ట్ కాల్ చేసి పైసలు వస్తాయి అనుకుంటే యూ కెన్ ట్రై. ఓకే, మీకు ముందే ఇంటర్వ్యూ చెప్తాను. మీకు నేను ఏమన్నా మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను మేడం. క్లియర్ గా ఒక రాంగ్ స్టెప్ జరిగిన పేమెంట్ అనేది దీంట్లో రికవర్ చేయడానికి మీ ఏజెన్సీ ఓనర్ కావాలి. క్లియర్ గా చెప్తున్నా, ఐఎమ్ టెలింగ్ వెరీ క్లియర్ ఆన్ రికార్డెడ్ కాల్ చెప్తున్నా. ఓకేనా? మీ పేరేం పేరు మేడం? పేరేం పేరు? ఝాన్సీ గారు. కొద్దిగా థ్రెడ్స్ ఇవ్వడం అనేది ఆన్ రికార్డెడ్ కాల్ థ్రెడ్స్ ఇచ్చినప్పుడు జాగ్రత్త ఉండాలి. కస్టమర్ చూసుకొని థ్రెడ్స్ ఇవ్వాలి మీరు. ఓకేనా? అందరు కస్టమర్లు ఒకేలా ఉండరు. ఆన్లైన్ లో డైరెక్ట్ రికార్డెడ్ కాల్ లో థ్రెడ్స్ ఇచ్చినప్పుడు చూసి ఇవ్వాలి. ఓకే, చాలా రిస్క్ లో పడతారు మీరు అట్లా థ్రెడ్స్ ఇస్తే. ఆర్బీఐ గైడ్ లైన్స్ థ్రెడ్స్ ఇస్తాయి. ఓకే. హలో, ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఏం మాట్లాడాను? ఏం మాటలు మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడాలి చెప్పు అంటున్నా. ఆన్లైన్ రికార్డెడ్ కాల్ లో కూడా మీరు కాంటాక్ట్ లిస్ట్ కాల్ చేస్తాను చెప్తున్నారు. ఓకే, మ్యాటర్ మాట్లాడండి. ఇందాక ఏమన్నారు కదా, దానికి ఇచ్చింది కదా కాంటాక్ట్ లిస్ట్ కాల్ చేస్తాను చెప్పేసి. కాంటాక్ట్ లిస్ట్ కాల్ చేస్తే రూపాయి రావని చెప్తున్నాము ఆమెకి. ఓకే, దానికి అందరి దగ్గర కస్టమర్ దగ్గర పని చేయండి. మీ ఏజెన్సీ ఏది చెప్పండి. సరే సార్, ఎప్పుడైనా ఏజెన్సీ. హలో 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 సార్ వినిపిస్తుందా? వినపడుతుంది సార్. చెప్పండి సార్. నేను ఆర్బీఐలో మీకు ఒకటే కార్డు ఉందా అని అడుగుతున్నా. లోన్ ఏం లేదా? లేదు. ఓకే, ఇప్పుడు ఈ కార్డు మీరు రెగ్యులర్గా ఎట్లా కడతారు, ఎట్లా వాడతారు? అంటే మీరు ఎట్లా కడుతుండే సార్? మినిమం కడుతుండేనా, ఫుల్ పేమెంట్స్ కట్టి వాడుతుండేనా? మినిమం సార్, మినిమం కట్టుకుంటారు సార్. అట్లా కాకుండా ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే, మీది 1,02,000 కార్డ్ లిమిట్. ఓకే, అంతేనా? ఇప్పుడు అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది? 1,10,000 ఉంది. 10,284 రూపీస్ ఉంది. అంటే 8,300 రూపాయలు మైనస్ లో ఉంది సార్. ఆ 8,300 ప్లస్ పేయింగ్ అండ్ స్వైపింగ్ చార్జెస్ మీరు అరేంజ్ చేశారంటే మొత్తం కార్డు కట్టి మొత్తం కార్డు స్వైప్ చేస్తాను నేనే. మనకు అట్లా ఆప్షన్ ఉంటుంది. అట్లానే చేసుకోండి సార్. కార్డ్ రొటేషన్ అదే కదా సార్. కార్డ్ రొటేషన్ అట్లానే చేసుకోండి. ఇప్పుడు రేపు తెల్లారితే డ్యూ డేట్ ఉంది. రేపు కట్టకపోతే ఎన్పిఎల్కి వెళ్తే కార్డు మొత్తం బ్లాక్ అవుతుంది. 2 months అయిపోద్ది కదా సార్. అవును సార్. ఇన్ని రోజులు ట్రాక్ మంచిగా మెయింటైన్ చేసుకొని వచ్చి ఇప్పుడు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? మీకు ఇబ్బంది ఉంటే ఆప్షన్ ఉంది, యూటిలైజ్ చేయండి కదా. ఇట్లా అట్లా అమౌంట్ అవును సార్. ఇప్పుడు అమౌంట్ లేదు. ఇప్పుడు ఇట్లా కట్టాలంటే మీకు ఎంత 19,000 కావాలా?
మీ దగ్గర అంత అమౌంట్ కాకపోతే ఇది తక్కువనే పడుతుంది కదా సార్ మీకు. ఇది ఎంత పడుతుంది ఒక్క నిమిషం నేను చెప్తాను మీకు. నేను 110 284 ఇంటూ మీకు ఇట్లా చేసుకున్నా కూడా ఒక్క నిమిషం 3860 సార్ మొత్తం 12,160 రూపాయలు అవుతుంది సార్. సార్ దానికి డబ్బులు లెక్కనే కదా సార్ ఇప్పుడు ఆగేది, అడ్మిషన్ డబ్బులు లెక్కనే కదా. వినండి కొంచెం వినండి సార్, వినండి. చెప్పండి. 12,100 అవుతుంది. 100 ఇప్పుడు మీరు కట్టాలన్నా ఇవాళ కానీ రేపు కానీ కట్టాలా. ఎంత వరస్ట్ కేసులో జనవరి కట్టాలన్నా 12,000 ఉంది మినిమం అమౌంట్. 11,030 రూపాయలు ఉంది. 300 ఇంకో 1,000 రూపాయలు కడితే మొత్తం ఫుల్ పేమెంట్ చేస్తా. కాకపోతే ఇందులో ఇప్పుడు మీరు అమౌంట్ అడిగినట్టు ఇబ్బంది పడుతుంది కదా, కనీసం నాకు ఇళ్ళకి ఒక సగం అమౌంట్ ఇప్పుడు ఇచ్చి సగం అమౌంట్ 2-3 రోజులు తీసుకోండి. నేను గట్టి రొటేట్ చేస్తా కదా, మీకు చార్జెస్ మిగులుతాయి కదా, అక్కడ 3-4 వేలు మిగులుతుంది. మీ కార్డు ఎన్పిఏలకు పడది, ప్లస్ అవుతుంది, కార్డ్ రొటేషన్ అవుతుంది. నెక్స్ట్ మంత్ నుంచి మీరు ఎవ్రీ టైం నాకు కాల్ చేయండి. 3,000 అయిపోతుంది పని మీకు. మీకు అర్థం అవ్వట్లేదు సార్, నా ప్రాబ్లమ్ నాకు మనీ అడ్జస్ట్ అవ్వట్లేదు సార్. అది అంటే ఇప్పుడు ఏం మీరు జాబ్ చేయట్లేదా, లేకపోతే జాబ్ అమౌంట్ రావాలా, లేదా అసలు ఏమైంది కుల్ల చెప్పండి సార్. జాబ్ లేదు సార్, జాబ్ పోయింది కొంచెం బిజినెస్ లో పెట్టాను, అమౌంట్ బల్క్ అమౌంట్ పెట్టాను, దాంట్లో లాస్ వచ్చింది నాకు. సరే ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు మీరు అమౌంట్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఉన్నది చెప్పండి సార్, ఓపెన్ గా యాజ్ ఎ ఫ్రెండ్ అనుకొని చెప్పండి. నాకు కుల్ల చెప్పండి, ఇట్లా కాదు బ్రదర్, ఇట్లా అని చెప్పండి. బ్యాంకర్ లాగా నేను మాట్లాడట్లేదు, మీరు కుల్ల చెప్పండి నాకు. లేదు సార్, ఒక పర్సన్ కి ఇచ్చాను, ఆ పర్సన్ నాకు చెప్తున్నాడు, డేట్ చెప్తున్నాడు, ఈరోజు ఇస్తాను చెప్తున్నాడు. సో దానికంటే దానికోసమే నేను ఎగ్జాక్ట్ డేట్ మీకు చెప్పలేకపోతున్నా. ఈ రోజు ఇది ఇస్తాను చెప్పాడు. అవును, కానీ దీనికి అయితే ఆప్షన్ లేదు సార్. మాకేమున్నా ఇవాళ కడితే రేపు కార్డ్ యాక్టివేట్ అవుతుంది, ఎల్లుండి బిల్ సైకిల్ డ్యూ డేట్, మళ్ళీ పెనాల్టీ పడుతుంది అనవసరంగా. మిస్ ఎన్ని మంత్స్ అయ్యేది నీకు? అర్థం కాలేదు. 2 payments మిస్ అయ్యేది దీనికి 1. ఇప్పుడు 2 months మిస్ అయిపోయింది. మళ్ళీ నేను మీకు కావాలంటే నేను హెల్ప్ చేస్తా సార్. ఈ 12,160 రూపాయలు నాకు ఎప్పుడు ఇస్తారు? నేను ఏమంటున్నాను అర్థం కాదు. అదే నేను నాకు చెప్పనివ్వట్లేదు కాబట్టి మీకు అర్థం కాదు. లేదు చెప్పండి పర్లేదు సార్ చెప్పండి. ఇప్పుడు మీరు నా నంబర్ సేవ్ చేసుకొని ఓకేనా, నా కార్డ్ పిక్స్ పెడితే నేను పేమెంట్ చేస్తా, నాకు ఓటీపీస్ ఇవ్వండి, మొత్తం కార్డ్ కట్టి రొటేట్ చేసేస్తా. మీరు ఆ మైనస్ అమౌంట్ చార్జ్ మొత్తం కలుపుకుంటే 12,160 రూపాయలు అవుతుంది. ఓకే, దీనికి నేను కావాలంటే ఒక 2 times ఇస్తాను మీకు టైం. అంటే ఈ 12,000 కనీసం ఒక 6,000 రేపు అరేంజ్ చేయండి. ఊనండి, ఒక 6,000 అరేంజ్ చేయండి. మళ్ళీ ఒక 1 week తీసుకొని మిగతా 6,000 చిల్లర అరేంజ్ చేయండి. దానికి నేను యాక్సెప్ట్. అట్లా నేను టైం ఇవ్వగలుగుతా మీకు. అదే టైం కాకుండా ఇట్లా కూడా హెల్ప్ చేయమంటే హెల్ప్ చేస్తా. ఓకే, కానీ నాకు క్లియర్ సొల్యూషన్ ఉండాలా. మీరు ఇలా చెప్పడం, నేను రేపు ఆగడం, మళ్ళీ నేను ఫోన్ చేయడం ఇట్లా కాదు సార్. నేను అనేది ఏంటంటే ఏదన్నా ఓపెన్ గా, నాకు యాక్చువల్ గా మీ సేవ ఉంది, నాకు ఎంప్లాయీని, మా బ్రదర్ కి మీ సేవ ఉంది, మాకు రొటేషన్ అవుతుంటది. మీకు ఓకే అయితే అట్లా చేస్తా. ఇప్పుడు నాకు ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది, మీకు సాల్వ్ అవుతుంది, మీకు కొంచెం టైం దొరికినట్టు ఉంటది. ఇప్పుడు ఈ 12,200 అవుతుంది సార్, నాకు రేపు ఒక 6,000 పంపించండి. ఇప్పుడు నేను పేమెంట్ చేస్తా, రేపు కార్ రొటేషన్ చేస్తా. ఈ ఒక రోజు కార్డ్ యాక్టివేషన్ కి టైం పడుతుంది. ఇప్పుడు టెంపరీ పేమెంట్ బ్లాక్ లో ఉంది మీది. ఇప్పుడు సార్ ఇప్పుడు నా పేమెంట్ అష్యూరెన్స్ కానీ నాకు ఫిక్స్ చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే నాకు మనీ డేట్లు మిస్ అవుతున్నాయి, నాకు వేరే వాళ్ళు ఇచ్చినాయి. సో కాబట్టి నేను ఏమంటున్నా సార్, అంటే అష్యూరెన్స్ చెప్పలేకపోతున్నా కాబట్టి బ్లైండ్ గా నేను ఒకటి ఏమంటున్నా, నాకు 12,200 లో ఒక 6,000 రేపు అరేంజ్ చేయండి, ప్లస్ 1 week టైం తీసుకోండి. రేపు అవుతుందా ఒకవేళ మీకు ఎల్లుండి అయితే ఎల్లుండి పంపండి, అవసరం 1 week టైం మాక్సిమం. ఏంటంటే మీకు వచ్చే అమౌంట్ మాక్సిమం రేపా ఎల్లుండా, మహా అయితే 2 రోజులు 3 రోజులు 4 రోజులు వారం రోజులు తిప్పొచ్చు, అంతకన్నా ఎక్కువైతే కాదు కదా నేను అంటున్నా. కానీ మీరు సరే సార్ నేను ట్రై చేస్తాను, మీకు అప్డేట్ అష్యూరెన్స్ ఇవ్వట్లేదు, మీకు క్లియర్ కట్ గా నీకు రేపు ఏదో చెప్తాను. మీకు ఎప్పుడు చెప్తారు? రేపు చెప్తాను. మీకు అర్థం కాలే? రేపు చెప్తాను సార్, రొటేషన్ తెప్పిస్తాను. రేపు చేస్తే మళ్ళీ మనకు ఎల్లుండే డ్యూ డేట్ కదా, అంటే ఆప్షన్ ఉండదు నాకు స్వైపింగ్ చేయడానికి. స్వైపింగ్ అన్న స్పాట్ లో కట్టి తీసుకోవచ్చు కదా సార్, ఎంతసేపు చెప్పండి. కార్డు టెంపరీ బ్లాక్ లో ఉంది కదా, 2 months అయిపోయింది కదా, 1 month కే బ్లాక్ అవుతుంది. కాదు ఎందుకు సార్ 10 ఏళ్ళు సార్ నాకు ఎక్స్పీరియన్స్, నాకు తెలీదా? కలెక్షన్లకు వస్తే కాదు, మీరు ఆఫ్లైన్ లో ఉంటే వస్తుంది, మీరు కలెక్షన్ లో ఉంటే రాదు. ఇప్పుడు మాకు డేటా వచ్చిందంటే 200% బ్లాక్ ఉన్నట్టు కార్డ్స్ వస్తాయి మాకు. అందుకనే వేస్తే ఇప్పుడు నేను మొత్తం 1,00,000 రూపాయలు కడతా. ఫస్ట్ మినిమం కడతా, మినిమం ఒక 1,000 రూపాయలు యాడ్ చేసి కడతా. 11,000 చిల్లర ఉంది, నేను 12,000 కడతా, లేదా 11,000 కడతా. కడితే ఇప్పుడు అందుకే ఫస్ట్ 11,000 కట్టంగానే ఈ 8,300 మైనస్ అమౌంట్ పోను, ఆ 11,000కి ఇంకా 2,000 3,000 ఫస్ట్ స్వైప్ చేసుకుంటా. రేపు అది స్వైప్ చేసిన తర్వాత బ్యాలెన్స్ అమౌంట్ మళ్ళీ ఇంకా 90 చేంజ్ మొత్తం కట్టి మొత్తం స్వైప్ చేసుకుంటా. అట్లానే అనేది, అట్లా కార్డ్ రొటేషన్ అయిపోతుంది. రేపు నాకు నైట్ లోపు 6,000 పంపండి, మిగతాది 1 week తీసుకొని పంపండి, నేను వద్దంటలే అంటున్నానండి. అట్లా నేను చేయగలుగుతా సార్. ఇప్పుడు ఒకటి ప్రాబ్లం ఏంటంటే నేను మనీ చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను, నేను అష్యూరెన్స్ ఇవ్వట్లేదు మీకు. అది కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అష్యూరెన్స్ ఇచ్చి మాట మిస్ అయిపోయింది అనుకో, మీ డబ్బులు పోతాయి. ఓకేనా?
నాకు పెనాల్టీ పడ్డా పర్లేదేమో కానీ మళ్ళీ మీ చేతిలోకి డబ్బులు పోతే అది నేను ప్రామిస్ మీకు చేయలేను. బ్యాంకు డబ్బులు ఏమో తర్వాత ఏమో కానీ మీ పర్సనల్ గా మీరు పెట్టుకుంటే నాకు ఇబ్బంది, నేను ఫేస్ చేస్తా అట్లా అట్లా నాకు నా అందుకనే నేను మీకు ఒక పాయింట్ మాట్లాడింది ఏంటంటే ఏదన్నా ఓపెన్ గా చెప్పండి సార్, ఎస్ సార్ నో అంతే. అందుకే సార్ మీ చేతిలోకి డబ్బులు పెట్టిన తర్వాత నేను మీకు లాస్ చేయలేను. నేను సార్ నేను అందుకనే అంటున్నా సార్, ఇప్పుడు నేను ఒకటి అన్నా 12,200 అవుతుంది సార్, రేపు ఒక 6,000 ఇవ్వండి సార్ అంటే దానికి మీరేమన్నా అష్యూరెన్స్ రాదు. నాకు అనాల్సింది బ్రదర్ రేపు కాకపోతే ఎల్లుండి ఇవ్వగలుగుతా, అవుతుందా అంటే అవుతుందా కాదా నేను చెప్తా. కానీ బ్లైండ్ కంటే నేను ఈ కేసు అట్లా వదిలేను సార్, నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చుకోవాలి కదా. అదే సార్ ఇప్పుడు కేసు మీ దగ్గరకు వచ్చింది, ఒక మీరు ఖచ్చితంగా దానికి ఏదో ఒక అప్డేట్ సొల్యూషన్ కానీ ఇవ్వాలి. బట్ నేనేమంటున్నా అందుకనే ఇప్పుడు మీరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో ఏమైనా చేసుకోవచ్చు, కానీ బ్యాంక్ తో ఇప్పుడు నేను చేయలేను సార్, ఇప్పుడు నేను కస్టమర్ కి ఇట్లా ఉందంటే నేను కట్టలేను అంటే సరే అడ్రస్ తీసుకో కేవైసీ అప్డేట్ చేద్దాము రికవరీకి పంపిద్దాము అంటారు. మరి అట్లా అంటే నాకు అడ్రస్ ఇచ్చేయండి, కరెక్ట్ అడ్రస్ ఎక్కడ ఉంటున్నారో నేను కేవైసీ ఇచ్చేసి రికవరీకి పంపుతా, ఇక వాళ్ళతో మాట్లాడుకోండి. ఇంటికాడికి పద్దాకి వచ్చిపోతే మీకు బాగుంటుంది అనుకుంటే అది మీ ఇష్టం. ఇంకా బాగుంటుంది సార్ ప్రజలు, కానీ ఇప్పుడు కార్డ్ రొటేషన్ గిట్ట నాకు మినిమం మీకు ఏదైతే మినిమం అవసరం ఉంటుందో రిక్వైర్ అమౌంట్ అది గిట్ట అష్యూరెన్స్ ఇవ్వట్లేదు. ఇష్యూ అది 12,200 అవుతుంది. ఆ 12,000 నాకు ఎట్లా ఇస్తారు, ఎప్పుడెప్పుడు ఇస్తారు నాకు కదన్నా చెప్పండి సార్. మ్యాక్స్ టు మ్యాక్స్ నేను ఇప్పటి వరకు ఇస్తా సార్, ఇగో ఇట్లా ఇస్తా సార్ అని చెప్తే నాకు ఒకళ్ళు ఓకే అనిపిస్తే నేను ప్రొసీడ్ అవుతా, లేకపోతే లైట్ తీసుకుంటా కదా. నేను అంటుంది అది, మీరు అది చెప్పట్లేదు నాకు. అదే సార్ ఇప్పుడు నాకు అష్యూరెన్స్ అమౌంట్ ఇక్కడికి నుంచి వస్తాయని చెప్పి తెలిస్తే నేను ఎవరికి వస్తా అష్యూరెన్స్ సార్. అష్యూరెన్స్ లేకుండానే మీరు ఇన్ని రోజులు కమిట్మెంట్ ఇచ్చిరా సార్. సరే సార్ నాకు మీ అడ్రస్ చెప్తారా, నా కరెంట్ అడ్రస్ చెప్తారా? అడ్రస్ మేము అప్డేట్ చేస్తాం, ప్రజెంట్ ఆధార్ అడ్రస్ లో ఉంటున్నాను. హలో ఎక్కడ ఉంటున్నారు? విలేజ్ లోనా? ఆధార్ విలేజ్ లో ఉంటున్నాను, కొంచెం బిజినెస్ వర్క్ పైన బయటకు వచ్చాను నేను. ఓకే సో ఎక్కడ సార్, ఎక్కడ ఆధార్ అడ్రస్ ఎక్కడ? బ్యాంక్ లో ఉంటుంది కదా సార్ ఆధార్ అడ్రస్, లోన్ ఇచ్చేప్పుడు ఎక్కడ వస్తారు సార్? పర్లేదు చెప్పకుండా బ్యాంక్ అడ్రస్ వస్తుంది, ప్రాబ్లం లేదు. చెప్పను అంటే కూడా ప్రాబ్లం లేదు. నేను ఆనగాలో అందుకే చెప్తే కొంచెం పొలైట్ గా ఉంటది. లేదనుకుంటే రికవరీ వాళ్ళు పంపిస్తే వాళ్ళకి తెలుసు ఎట్లా ట్రై చేయాలో ఏం చేయాలో వాళ్ళకి తెలుసు, వాళ్ళు చేసుకుంటారు. డెఫినెట్ గా రికవరీ వాళ్ళకి ఇచ్చిన లీగల్ గా చేస్తారు కదా సార్, రౌడీలు కాదు కదా వాళ్ళు రికవరీ వాళ్ళు. నేను అన్నా సార్ అట్లా. మరి పొలైట్ గా అంటే వాళ్ళు కూడా పొలైట్ గా చేయాలి కదా సార్, ఆర్బీఐ గైడ్లైన్స్ పెట్టారు కదా. నేను మీకు పొలైట్ గా అడుగుతున్నా సార్, ఎంత పద్ధతిగా అడుగుతున్నా. నేను చెప్పేందంటే చెప్తలేరు కదా మరి. అడ్రస్ అది ఆన్ కాల్ ఎందుకు చేయట్లేదు అంటే నేను ఎవరు నమ్మ కాబట్టి ఇప్పుడు ఆన్ కాల్ ఎవరైనా కాల్ చేస్తారు, ఎగ్జాక్ట్ గా ఆన్ కాల్ డిస్క్లోజ్ చేయదు కదా. సో మనకు ఆల్రెడీ బ్యాంక్ లో ఆల్రెడీ అప్డేట్ ఇచ్చాం కదా, ఆధార్ ఉంటుంది, ప్యాన్ ఉంటుంది, అన్ని ఉంటాయి, అడ్రస్ ఉంటుంది కన్ఫర్మ్ అక్కడ. నేను ఆధార్ అడ్రస్ లో ఉంటున్నాను, కొద్దిగా బిజినెస్ వర్క్ లో బయటకు వచ్చాను. సో వన్స్ ఇంటికి రాగానే మీకు అప్డేట్ ఇస్తాను, మీరు రికవరీ పంపొచ్చు. నేను రానులే, నా పని అది కాదులే కానీ. పర్లేదు సరే ఓకే నో ప్రాబ్లం సార్. నేను మీకు ఎప్పుడు చెప్తారు నాకు ఏ సంగతి అనేది? చెప్పాను సార్, అష్యూరెన్స్ ఇవ్వట్లేదు, నీకు వర్క్ 1 వీక్ లో వచ్చేస్తాను. 1 వీక్ లో? 1 వీక్ లో వస్తాను సార్. ఎక్కడికి వస్తారు 1 వీక్ లో? 1 వీక్ లో నేను ఆధార్ అడ్రస్ రీచ్ అవుతాను సార్. ఆధార్ అడ్రస్ 1 వీక్ అవుతుందా? ఓకే ఓకే సరే ఓకే. మీరు ఉన్నా లేకున్నా వాళ్ళ అడ్రస్ విజిట్ చేస్తారులే. ఓకే పర్లేదు సార్ పర్లేదు. సో ఇప్పుడు నేను క్రెడిట్ కార్డ్ రొటేషన్ అంటే ఏంటో చెప్తాను. ఓకే సో జనరల్గా మన యొక్క క్రెడిట్ కార్డ్ బిల్లు 2 months డిఫాల్ట్ అయిపోతే, సో ఇన్ జనరల్గా జరిగేది చెప్తున్నా, 2 months డిఫాల్ట్ అయిపోతే 3rd month పేమెంట్ మిస్ కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే మన క్రెడిట్ కార్డులో టోటల్ ఎంత అయితే పెండింగ్ ఉందో అమౌంట్ అది మొత్తం వీళ్ళు పేమెంట్ చేస్తారు. ఓకే చేసేటప్పుడు 2 సినారీలు, ఒకటి అకౌంట్ అనేది క్రెడిట్ కార్డ్ అనేది నెగిటివ్లోకి వెళ్తే ఈ యొక్క నెగిటివ్ ఛార్జెస్ మనం కట్టుకోమంటారు. ఓకేనా సో రిమైనింగ్ ఏదైతే ఉందో సో పాజిటివ్ అమౌంట్ వాళ్ళు తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కార్డ్ లిమిట్ 1,10,000 అనుకుంటే సో కార్డ్ వచ్చేసి 1,20,000 వెళ్ళిపోయింది అనుకోండి, సో 10,000 మైనస్ ఈ యొక్క 10,000 మనం కట్టుకోమంటారు. సో రిమైనింగ్ 1 lakh ఏదైతే 1,10,000 ఉందో సో ఈ యొక్క అమౌంట్ వాళ్ళకు పే చేస్తా అని చెప్తారు. సో కాబట్టి ఇక్కడ ఈ యొక్క 10,000 కస్టమర్ బేర్ చేయాలి. సో రిమైనింగ్ 1,10,000 మేము కట్టేసుకుంటాము. సో తిరిగి మళ్ళీ వాళ్ళు స్వైప్ చేసుకుంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే టోటల్గా కార్డ్ అనేది ఎన్పిఏకు ట్యాగ్ కాకుండా ఉంటుంది. సో 90 days క్రాస్ కాకుండా ఉండి సో వీళ్ళకి ఏమవుతుందంటే వీళ్ళ ఒక టార్గెట్ పూర్తి అవుతుంది. సో దిస్ ఇస్ కంప్లీట్లీ ఆర్బీఐ గైడ్లైన్స్కి అగ్నెస్ట్, దీన్ని ఫండింగ్ అంటారు. ఓకేనా సో ఈ విధంగా చేయడము, క్రెడిట్ కార్డ్ రొటేషన్ చేయడం, ఫండింగ్ చేయడము ఆర్బీఐ గైడ్లైన్స్కి అగనిస్ట్ అనమాట, ఇల్లీగల్ చెప్పాలంటే డైరెక్ట్గా. ఓకే బట్ ఇల్లీగలా లీగలా పక్కన పెడితే సో దీనివల్ల కస్టమర్కు వచ్చే అడ్వాంటేజ్ చెప్తాను. ఓకేనా ఫస్ట్ పాయింట్ ఏంటంటే కస్టమర్కి ఒక 1 month టైం ఎక్స్ట్రా దొరుకుతుంది.
ఓకేనా. పేమెంట్ వాళ్ళు మొత్తం టోటల్ అమౌంట్ కట్టేసి స్వైప్ చేసుకుంటే మనకు రిమైనింగ్ మళ్ళీ 1 మంత్ టైం దొరుకుతుంది. ఈ యొక్క టైం ఫ్రేమ్ అనేది కస్టమర్కి అవైలబుల్ ఉంటుంది. సో ఇది కస్టమర్కి వచ్చే అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఓకే, సో 1 మంత్ టైం దొరికిస్తుంది. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కస్టమర్కి వచ్చే డిస్అడ్వాంటేజ్ ఏమై, సో దీనివల్ల వచ్చే నష్టాలు ఏమైనా ఉన్నాయంటే, సో ఖచ్చితంగా కొన్ని సినారియోస్లో మనకు నష్టం జరుగుతుంది. ఎలా అంటే కొన్నిసార్లు ఏం చేస్తారంటే రికవరీ ఏజెంట్లు ఏం చేస్తారంటే ఈ యొక్క కస్టమర్ దగ్గర ఈ యొక్క నెగిటివ్ బ్యాలెన్స్ అని చెప్పానా 1,10,000 అనుకుంటే లిమిట్, ఆ కార్డులో యొక్క 1,20,000కి వెళ్ళిపోయింది అనుకోండి. అంటే నెగిటివ్ ఒక 10,000కి వెళ్ళిపోతే కస్టమర్ దగ్గర మనీ ఉన్నా లేకున్నా వీళ్ళు కస్టమర్కి ఫోర్స్ చేసి ఈ యొక్క రొటేషన్ కోసం, ఓకేనా, సో మీరు 10,000 అరేంజ్ చేయాలి ఖచ్చితంగా, ఓకేనా అని చెప్పేసి వాళ్ళు పేమెంట్ చేస్తారనమాట. సో వీళ్ళు పేమెంట్ చేసిన తర్వాత కస్టమర్ దగ్గర లేకపోతే సో వీళ్ళు అరేంజ్మెంట్ చేస్తారు. సో వీళ్ళు కస్టమర్ దగ్గర మనీ లేవని చెప్తే వినరనమాట. సో వీళ్ళ యొక్క ఇంటికి వెళ్ళడం, ఓకేనా, సో ఈ పేమెంట్ నాకు కావాలి ఇప్పుడు, ఓకే, సో ఖచ్చితంగా నేను చేసిన పేమెంట్ నాకు తిరిగి ఇచ్చేయి అంటే ఫండింగ్ చేసేది వీళ్ళు, వీళ్ళ టార్గెట్ కంప్లీట్ చేసుకుంటారు. ఓకేనా, ఈ యొక్క నెగిటివ్ బ్యాలెన్స్ కోసము ఎంతైతే వాళ్ళు అమౌంట్ పే చేశారో, ఓకే, సో ఈ యొక్క అమౌంట్ని ఎక్స్ట్రా ఛార్జెస్ ఏవైతే ఉంటాయో వీళ్ళు అడుగుతారు అనమాట. ఎందుకంటే 1,00,000 వాళ్ళు 20 కట్టాలి. ఇప్పుడు నెగిటివ్ అకౌంట్ వెళ్ళిపోయింది అనుకోండి, 1,10,000 ఉన్న లిమిట్ 1,20,000కి వెళ్ళిపోయింది అంటే నెగిటివ్ 10,000కి వెళ్ళిపోయింది. వీళ్ళు ఏం చేస్తారు, టోటల్ అమౌంట్ చేస్తారు. బట్ లిమిట్ ఒరిజినల్ లిమిట్ మళ్ళీ అదేమవుతుంది 1,10,000కి వచ్చేస్తుంది. ఈ యొక్క రిమైనింగ్ 10,000 కస్టమర్కి వాళ్ళు ప్రెజర్ చేస్తారు. ఓకేనా, నాకు ఇప్పుడు కావాలి, సో మీ ఇంటికి వస్తున్నాము, ఓకే, కొన్నిసార్లు ఇంటికి వెళ్తారు, ఓకేనా, ఈ కట్టిన అమౌంట్ కోసం, ఓకేనా, కస్టమర్కి ప్రెజర్ చేస్తారు. సో క్లియర్గా మీ దగ్గర మనీ లేకపోతే సో మీకు అడ్వాంటేజ్ 1 మంత్ టైం దొరుకుతుందండి. సో మీరు చేసుకోవచ్చు, నో ఇష్యూ. బట్ మీ దగ్గర అమౌంట్ లేనప్పుడు క్రెడిట్ కార్డ్ రొటేషన్కి ప్రొసీడ్ అవుతే సో వీళ్ళు అరేంజ్మెంట్ అనేది చేస్తారు. మళ్ళీ పేమెంట్ కూసి నా పేమెంట్ నాకు ఇచ్చే అని చెప్పేసి కస్టమర్ని ఇబ్బంది పెడతారు. సో కాబట్టి ఇప్పుడు నేను అందుకే వీడియోలో క్లియర్గా చెప్పాను. సో సిచ్యువేషన్ ఇది, ఓకే, మీ ఇష్టం అనుకుంటే టోటల్ పే చేసి చేయాలనుకుంటే రొటేషన్ మీరు చేయండి, ఓకేనా, నో ఇష్యూ. బట్ నా దగ్గర అయితే అమౌంట్ అయితే లేవు. ఇట్లా చెప్తే మీరు క్లియర్గా ఈ విధంగా మీరు మాట్లాడితే సో మీకు ఫర్దర్గా మీ దగ్గర మనీ లేకపోతే ఇబ్బంది ఉండదు. సో క్రెడిట్ కార్డ్ రొటేషన్ చేస్తా అంటే సో ఇది అనమాట అడ్వాంటేజ్. కస్టమర్కి 1 మంత్ టైం దొరుకుతుంది, ఏజెన్సీ వాళ్ళ టార్గెట్ పూర్తి అవుతుంది, సో కస్టమర్కి అడ్వాంటేజ్ ఉంటుంది, డిస్అడ్వాంటేజ్ కూడా ఉంటుంది ఈ విధంగా. సో కాబట్టి క్రెడిట్ కార్డ్ రొటేషన్ అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి మీ దగ్గర వాళ్ళు కంప్లీట్గా చేస్తా అంటేనే సో వాళ్ళు టోటల్ పేమెంట్ వాళ్ళే చేస్తుంటేనే నో ఇష్యూ, కస్టమర్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. బట్ మీరు ఛార్జెస్ భరిస్తా అని చెప్తే సో ఆ యొక్క అమౌంట్ అడ్జస్ట్మెంట్ కాకపోతే వీళ్ళు మళ్ళీ ప్రెజర్ చేస్తారనమాట. సో ఇది క్రెడిట్ కార్డ్ హోల్ స్టోరీ అబౌట్ క్రెడిట్ కార్డ్ రొటేషన్. ద హోల్ పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ అవుట్ ఆఫ్ దిస్ స్టోరీస్ ఏంటంటే మనీ ఉంటే రొటేషన్కి వెళ్ళండి అంటే ఛార్జెస్ కూడా మీరు భరిస్తాను అనుకుంటే, సో లేదంటే వాళ్ళకి క్లియర్గా చెప్పండి ఇది కాదని చెప్పేసి. ఇప్పుడు చాలామంది ఇంకో పాయింట్ చెప్పాను కదా, ఏజెంట్ హోమ్ విజిటింగ్ చేసినప్పుడు ఏం చేయాలి, ఓకే. సో చాలామంది ఏంటంటే ఏదో ఒక వీడియో తీస్తున్నారు డైరెక్ట్ పోగానే, ఓకే, డాక్యుమెంట్ అడుగుతున్నారు, వీడియోలు తీస్తున్నారు, ఓకే, దట్స్ ఫైన్. బట్ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఎలా వీడియో ఇస్తున్నారు అంటే ఏదో షార్ట్ ఫిల్మ్ వీడియో ఇస్తారా అలా ఇస్తున్నారు అనమాట. షార్ట్ ఫిల్మ్ ఎలా ఇస్తామో వీడియోస్ జస్ట్ కెమెరా ఓపెన్ చేసి ఆ విధంగా ఈ యొక్క ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ని వీడియో తీస్తున్నారు. ఓకే, ఫస్ట్ రాగానే మీరు ఏం చేయాలంటే మీరు అప్డేట్ చెప్పండి, సార్ ఇది ఇష్యూ సార్, స్టార్టింగ్ డాక్యుమెంట్ అడగండి, స్టార్టింగ్ వాళ్ళు రాగానే మీరు కెమెరా ఆన్ చేయకండి, ఫస్ట్ కూర్చోబెట్టండి, ఓకేనా. సిచ్యువేషన్ ఉంది సార్, ఈ యొక్క రీజన్ వల్ల నేను పేమెంట్ చేయలేకపోతున్నాను, బ్యాంక్ ఆల్రెడీ ఇక మెయిల్ ద్వారా కమ్యూనికేట్ చేశాను, ఇక మెయిల్ చెక్ చేసుకోండి, చూపెట్టండి, ఓకేనా. ఇది ఫస్ట్ సినారియో. సో దాని తర్వాత ఏజెంట్ ఏమంటాడు, ఓకే సార్ చేసుకోండి, లేదంటే ఇంకో డేట్ ఇవ్వండి అని చెప్తాడు. ఓకే, మీ పాసిబిలిటీ బట్టి మీరు డేట్ ఇస్తారా సో లేదన్నది మీ ఇష్టం, ఓకే. సో మీ యొక్క సిచ్యువేషన్ బట్టి మీరు 1 మంత్ టైం పడుతుందా 2 మంత్స్ టైం పడుతుందా మీరు ఏజెంట్కు డేట్ ఇవ్వచ్చు, ఓకే. లేదంటే నాకు ఖచ్చితంగా 3 నెలలు కావన్నా సో ఎంత టైం అనేది మీరు ఒక టైం ఫ్రేమ్ అనేది మీరు ఎగ్జిక్యూటివ్కి మీరు చెప్పవచ్చు, ఓకే. ఎందుకంటే అది కనుక్కోవడానికి ఏజెంట్ వచ్చాడు, ఓకే. కొంతమంది ఏం చేస్తున్నారంటే వీళ్ళు డైరెక్ట్ కెమెరా ఆన్ చేసి డైరెక్ట్ అసలు బ్యాంక్ నేమ్ అడగట్లేదు, ఏం అడగట్లేదు, ఎక్కడికి నుంచి వచ్చారు, ఫండ్ ఒక పేమెంట్ గురించి వచ్చారు, నేను అప్డేట్ ఇచ్చాను కదా, సో ఇవన్నీ పాయింట్లు మెన్షన్ చేస్తలేరు. ఓకే, కెమెరా ఆన్ చేయగానే, ఓకేనా, జనరల్గా ఎగ్జిక్యూటివ్, ఓకే, మీరు పేమెంట్ గురించి రిగార్డింగ్ అప్డేట్ ఇస్తే వెళ్ళిపోతే ఓకే. బట్ ఏదైనా మెస్ చేయడానికి ట్రై చేయండి అనుకో, గొడవ పడడానికి ట్రై చేసిండు, లేదంటే మీ యొక్క కేసును థర్డ్ పార్టీకి చెప్పడానికి ట్రై చేసిండు, పక్కింటోడికి చెప్పడానికి ట్రై చేసిండు, ఇలాంటి ఇల్లీగల్ ఆర్బీఐ గైడ్లైన్స్కి అగెన్స్ట్ కేసు మీరు ఏం చేయాలంటే కెమెరా ఆన్ చేయాలి. కెమెరా ఆన్ చేసి మీరు ఎక్కడికి నుంచి వచ్చారు సార్, ఓకే, పలానా బ్యాంక్, ఓకేనా, ఎందుకోసం వచ్చారు, పేమెంట్ కోసం వచ్చారు, నేను అప్డేట్ ఏమి ఇచ్చాను సార్ పేమెంట్ గురించి, సో ఒక 2 మంత్స్ టైం పడుతుందని చెప్పాను, బట్ స్టిల్ మీరు గొడవ ఎందుకు చేస్తున్నారు, నా కేసు పక్కోడికి రైట్ మీకు ఎవడు ఇచ్చాడు, సో ఈ విధంగా మీరు లాజికల్గా అన్ని పాయింట్లు ఎవిడెన్స్ ఉండేట్టు మీరు మేక్ చేయాలి. ఫస్ట్ బ్యాంక్ నేము, అతను పర్సన్ ఎందుకు వచ్చాడు, మీరు ఇచ్చిన అప్డేటు,
ఓకే, పేమెంట్ రిగార్డింగ్ ఏం అప్డేట్ ఇచ్చారో ఇవన్నీ మీరు అలా వీడియోలో కవర్ కావాలి. ఓకే, అండ్ ఆల్సో దీంట్లో ఇంకో గొడవ చేస్తే ఏంటంటే, గొడవ చేయడం ట్రై చేస్తే హోమ్ విజిటింగ్ లెటర్, ఏజెన్సీ పర్సన్ అయితే హోమ్ విజిటింగ్ లెటర్, అథరైజేషన్ లెటర్, ఐడి కార్డు, ఈ 3 అడగండి. ఓకేనా, నార్మల్గా బ్యాంకర్ అయితే ఐడి కార్డు సరిపోతుందండి. బ్యాంకర్కి హోమ్ విజిట్ చేయాలంటే ఐడి కార్డు ఉంటే సరిపోతుందండి. బట్ ఏజెన్సీ పర్సన్ అయితే హోమ్ విజిటింగ్ లెటర్, అథరైజేషన్ లెటర్, ఓకేనా, అంటే బ్యాంక్ అథరైజ్ చేసింది పలానా ఏజెన్సీకి అని చెప్పేసి ఐడి కార్డు, ఈ 3 డాక్యుమెంట్లు ఉండాలి. సో ఈ యొక్క 3 డాక్యుమెంట్లు మీరు ఏజెంట్కు ఆన్ రికార్డెడ్ వీడియో కాల్లో అడగవచ్చు మీరు. సో ఈ విధంగా అంటే కంప్లీట్ ఒక ఎవిడెన్స్ అనేది మనకు మేక్ కావాలి. జనరల్గా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఏదో షార్ట్ ఫిల్మ్ వీడియో ఇస్తారా అట్లా ఇస్తున్నారు. ఆ వీడియో ఏజెంట్ ఇంటికి వచ్చినప్పుడు దాంట్లో డీటెయిల్స్ ఉండట్లేదు, ఏమి ఉండట్లేదు. సో కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ఒక వ్యక్తి మీ ఇంటికి వచ్చినప్పుడు పేమెంట్ కోసము అతను తేడాగా ఆర్బీఐ గైడ్లైన్స్ వైలేట్ చేస్తున్నప్పుడు మీరు వీడియో తీసుకోండి, నో ఇష్యూ. బట్ ఆ వీడియోలో ప్రాపర్ ఎవిడెన్స్ రావాలన్నమాట. సో ఏ బ్యాంకు, ఒక ఏజెంట్ నేము, ఈ యొక్క డాక్యుమెంట్లు తెచ్చాడా లేదా ఇవన్నీ క్లారిటీగా అడగాలి. సో అప్పుడు మాత్రమే ఆ యొక్క వీడియో తీసిన దానికి ఉపయోగం ఉంటుంది. సో కాబట్టి మీరు ఈ విధంగా చేయొచ్చు. ఒక రికవరీ ఏజెంట్ మీ ఇంటికి వచ్చి అరేంజ్మెంట్ కానీ ఒక ఆర్బీఐ గైడ్లైన్స్ కానీ ఫాలో కాకుండా రికవరీ చేయడానికి ట్రై చేస్తే మీరు ఈ విధంగా చేయొచ్చు. ఓకే, సో వీడియో నచ్చితే లైక్ చేయండి. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.